హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మొత్తానికి సినిమా పెద్దలందరూ కూడా వెళ్ళి సీఎం రేవంత్ రెడ్డి గారిని కలవడం జరిగింది. కలిసిన తర్వాత సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కావచ్చు, ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీ గడుస్తున్నటువంటి సిచ్యువేషన్ కావచ్చు, సినిమా ఇండస్ట్రీ ప్రజెంట్ తెలుగు సినిమా ఇండస్ట్రీ టాప్ స్థాయిలో ఉంది, ఇండియాలోనే నంబర్ 1 స్థాయిలో ఉంది. ఇవన్నీ విశేషాలు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా చాలా డీటెయిల్గా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారికి చెప్పడం జరిగింది. ఆయన అవన్నీ దృష్టిలో పెట్టుకుంటా ఆయన చెప్పాల్సినటువంటి విషయాలు కూడా చెప్పడం జరిగింది. బౌన్సర్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలంటూ, కంట్రోల్ చేయాల్సిన స్టార్ హీరోలే అన్నట్టు, ఇంకా టెంపుల్ టూరిజం కానీ ఎక్కువ టూరిజం కానీ దాన్ని ప్రమోట్ చేయాలి. అలాగే స్టూడియోలు కానీ సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఇన్వెస్ట్మెంట్లు కానీ అవన్నీ కూడా సినిమా ఇండస్ట్రీ వాళ్ళు తెలంగాణలో వివిధ ప్రాంతాల్లో పెట్టాలి. సినిమా ఇండస్ట్రీ ఇక్కడ కూడా గ్రో అవ్వాలి. ఇవన్నీ చూడ చాలా మంచి విషయాలు చర్చించడం జరిగింది. కానీ చివరికి ఆయన చెప్పింది ఏంటంటే, అసెంబ్లీ సాక్షిగా నేను ఏదైతే తెలంగాణ ప్రజలకి మాట ఇచ్చానో దాని ప్రకారమే కట్టుబడి ఉంటాను. సో నేను ఇప్పటి నుంచి బెనిఫిషియల్గా అయితే ఏ సినిమాకి నేను పర్మిషన్ ఇవ్వను. సో ఈ ఒక్క విషయంలో అయితే మాత్రం నేను ఎక్స్క్యూజ్ చేయను అని చెప్పేసి చాలా క్లియర్గా ఆయన చెప్పడం జరిగింది. నాగార్జున గారు, వెంకటేష్ గారు, దిల్ రాజు గారు, అల్లు అర్జున్ గారు, చాలా పెద్ద వాళ్ళందరూ కూడా వాళ్ళ మధ్యనే వాళ్ళ ముఖంగానే చెప్పడం జరిగింది. సో ఇక్కడ మన సినిమా లవర్స్కి కానీ, డైహార్డ్ ఫ్యాన్స్కి కానీ వాళ్ళందరికీ మొదటి షో చూడాలి అనేటువంటి కుతూహలం, ఎగ్జైట్మెంట్ ఉంటుంది. సో అవన్నీ కూడా ఈరోజుతో మొత్తానికి కిల్ అయిపోయిందని చెప్పేసి అనుకోవాలి. ఎవరో ఏదో హీరో చేసినటువంటి పనికి ఈరోజు అందరూ బాధపడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. గతంలో ఇలాగే జరిగింది ఆంధ్రాలో. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు చాలా బలంగా నిలబడ్డారు. నా సినిమాలు ఆపుకో, నాకు వెంట్రుకతో సమానం అని చెప్పేసి చెప్పడం, నా టికెట్లు రేట్లు తగ్గిస్తావా, అంత ధైర్యం నిజంగా ఈరోజు అల్లు అర్జున్ గారికి ఉందా అని చెప్పి సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే అంత ధైర్యంగా అయితే చెప్పారో అంతే ధైర్యంగా ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి నా సినిమాలు ఆపుకో, నా వల్ల ఇండస్ట్రీని బాధ పెట్టద్దు అని చెప్పేసి అంత ధైర్యంగా ఇవ్వగలరా ప్రెస్ మీటు అని చెప్పేసి ఇప్పుడు అందరూ అదే పవన్ కళ్యాణ్ గారి ధైర్యాన్ని అల్లు అర్జున్ గారికి కంపేర్ చేస్తూ మాట్లాడుతున్నారు. అసలు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ, పవన్ కళ్యాణ్ గారు ఉండేటువంటి గట్స్ ఎక్కడ, సో అల్లు అర్జున్కి అంత ఉంటాయా, 10% కూడా ఉండదు అంత గట్స్ అని చెప్పేసి ఇలా రకరకాలైనటువంటి టాపిక్ నడుస్తున్నాయి. ఖచ్చితంగా అల్లు అర్జున్ ఈ సమయంలో బయటకు వచ్చి సినిమా ఇండస్ట్రీ నా వల్ల బాధ పెట్టద్దు, మిగతా అభిమానుల్ని, మిగతా హీరోల యొక్క సినిమాలని తాలూకు అంటే బెనిఫిషియల్ ఇవ్వకపోవడం వల్ల మొదటి రోజు కలెక్షన్స్ చాలా వరకు తగ్గుతాయి. అది ప్రొడ్యూసర్ తెలుసు, డిస్ట్రిబ్యూటర్ తెలుసు. ఇవన్నీ పక్కన పెడితే అర్ధరాత్రి నుంచే డీజేలు పెట్టుకొని సెలబ్రేషన్ చేసుకొని బ్యాండ్ గిండు పెట్టుకొని మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలి. ఆ యొక్క ఎగ్జైట్మెంట్ ప్రతి ఒక్క అభిమానికి ఉంటుంది అని చెప్పేసి అనుకున్నారు ఇన్సిడెంట్ తర్వాత. ఇప్పుడైతే ఉండేటట్లు కనిపించట్లేదు, చెప్పేశారు కూడా. ఇంకెవరు వెళ్ళి చెప్పినా సరే వినేటట్టు కనిపించట్లేదు. రేవంత్ రెడ్డి గారు డెసిషన్ తీసేసుకున్నారు. మరి దీని గురించి ఇప్పుడు అల్లు అర్జున్ గారు స్పందించాలి అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు పర్సనల్గా మీట్ అయ్యి నా వల్ల సినిమా ఇండస్ట్రీని బాధ పెట్టొద్దు అని చెప్పేసి కోరాలి అని చెప్పేసి మిగతా హీరో యొక్క అభిమానులు కోరుకుంటున్నారు. సో దీని గురించి మీరు ఏమనుకుంటున్నారు అనేది కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి.